కల్కి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కూడా అయిపోయింది. ఆ సినిమా తీసిన నాగశ్విన్ని అలాగే ప్రభాస్ గారిని అమితాబ్ బచ్చన్ గారిని అందరూ తెగ పొగుడుతున్నారు. కానీ ఒకరిని మాత్రం తెగ తిడుతున్నారు. ఆయన ఎవరో కాదు, మన విజయ్ దేవరకొండ. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 మిలియన్కి చాలా దగ్గరలో ఉంది, చూసారు కదా, ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి. ఏమైంది, ఒక లైకే కదా, కొట్టండి. విజయ్ దేవరకొండ ఆయన ఏం చేసినా తిడుతున్నారు, ఏం చేయకపోయినా తిడుతున్నారు. అసలు ఆయన పైన అంత నెగిటివిటీ ఎందుకు వచ్చిందంటారు చెప్పండి. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరియర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అర్జున్ రెడ్డి ప్రమోషన్స్లో ఏ యాటిట్యూడ్తో అయితే ఉంటాడో సినిమాలో కూడా అదే యాటిట్యూడ్తో ఉంటాడు ఆయన. ఆ టైంలో అలా ఉండటం అందరూ కరెక్టే అన్నారు. కానీ అదే యాటిట్యూడ్ ఇప్పుడు ఆయన కొంపముచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీతా గోవిందం, బ్లాక్ బాస్టర్, టాక్సీ వాలా సూపర్ హిట్. ఇంకేంటి, టాలీవుడ్లో మరో స్టార్ వెలిసాడు అనుకున్నారు అందరూ. అప్పటి వరకు అంతా ప్రశాంతంగా జరిగింది. అప్పుడు వచ్చాయి 2 సినిమాలు, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, అట్టర్ ఫ్లాపులు. దాని తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు, అదే లైగర్. ఒక లయన్ కి టైగర్ కి పుట్టిండాడు, క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ. తొందరగా స్టార్ అయ్యాడు, ఎదిగిపోతున్నాడని ఎంతైనా కొంత ఉంటుంది, కొంతమందిలో అయితే నెగిటివిటీ అయితే ఉంటుంది. కానీ లైగర్ సినిమా అనేది విజయ్ దేవరకొండ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి, దరిద్రమైన టర్నింగ్ పాయింట్. లైగర్ సినిమా పోవడం వల్ల ఆయనకి ఎంత లాస్ అయ్యాడో నాకైతే తెలియదు. కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్కి రావడం వల్ల విజయ్ దేవరకొండ అయితే చాలా అంటే చాలా లాస్ అయ్యాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్కి ఈయన చేసిన స్టంట్స్ కానివ్వండి, ఈయన ఇచ్చిన స్పీచెస్ కానివ్వండి, ఎవరికి నచ్చలేదు. అడగండి, అసలు అమ్మ కాలు మీద కాలు వేసుకొని అడగండి, నేను కూడా అట్లనే కూర్చుంటా. అడగండి, ఏంది మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. ఇలాంటి స్పీచ్లు, ఇలాంటి డైలాగులు విన్న తర్వాత అందరూ ముక్తకంఠంగా లైగర్ సినిమా అయితే పోవాలనే కోరుకున్నారు. ఇదైతే నిజం, మీరు ఒప్పుకోపోయినా. ఏంటి, అప్పుడే అంత పెద్ద స్టార్ అయిపోయాడా, అప్పుడే అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడా అని జనంలో అయితే చాలా అంటే చాలా నెగిటివిటీ అయితే బాగా పెరిగిపోయింది. తర్వాత ఆ సినిమా ఏమైందో, ఆ సినిమా రిజల్ట్ ఏంటో మీకు అందరికీ తెలిసిందే. ఇంకా ఆ సినిమా తర్వాత ఖుషి అనే సినిమా తీసాడు. ఆ సినిమా ప్రమోషన్స్లో తిన్నంగా ఉన్నాడా అంటే రాజా. కేవలం సినిమాలు పోవడం వల్ల విజయ్ దేవరకొండకి అయితే ఇంచు నెగిటివిటీ కూడా రాలేదు. కేవలం ఆయన స్టేజ్ మీద మాట్లాడే మాటల వల్లే, ఆయన యాటిట్యూడ్ వల్లే విజయ్ దేవరకొండ ఈ రోజు ఇంత నెగిటివిటీని అయితే ఫేస్ చేస్తున్నాడు. ఏంటండి మరీ దారుణం, 2 నిమిషాలు కనపడ్డా కల్కిలో, నిమిషం కనపడ్డా. అసలు ఆ 2 నిమిషాలను పట్టుకుని నిన్న పొద్దున్న మొదలు పెట్టారు, ఇప్పటికే ఆపలేదు ఆ ట్రోలింగ్. ఆ రేంజ్లో అంత నెగిటివిటీ అవసరం ఆయన పైన? అవసరం అంటే మాకు నచ్చలేదు, మేము చేస్తున్నాం, అంతే కదా, ఎవరిష్టం వాళ్ళది. ఏదో యాక్టింగ్ బాగాలేదు, డ్యాన్స్ రాదు, ఏమి రాదని ట్రోల్ చేస్తే అదొక న్యాయం. స్టేజ్ మీద స్పీచ్ల వల్ల తిట్టించుకుంటున్నాడండి విజయ్ దేవరకొండ. అంతకంటే దారుణం ఏముంటుంది? ఇప్పటికైనా ఆయన ఆ యాటిట్యూడ్ని మార్చుకుని స్టేజ్ పైన కొద్దిగా తెలివిగా ఉంటే ఆయన ఎవరో ఆపలేరు. ఈజ్ పర్ఫెక్ట్ స్టార్ మెటీరియల్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నిజంగా విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో అర్జున్ రోల్కి సెట్ అయ్యాడో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.